ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 15 కోట్లలో బడ్జెట్లో తీసిన కాశ్మీర్ ఫైల్స్ 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక యూనిఫారం క్రియేట్ చేసి ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళిపోయింది. అయితే ఈ ఊపిలో వివేక్ తీసిన ది వ్యాక్సిస్ వార్ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీని డిజాస్టర్ అని కామెంట్స్ వస్తుంటే వివేక్ మాత్రం ఆ మూవీ భారీ లాభాలు తెచ్చిందని అంటున్నారు. వివేక్ ది ఢిల్లీ ఫైల్స్ బెంగాల్ చాప్టర్ మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ గురించి ఓ నెటిజన్ నెగిటివ్ కామెంట్ మీద వివేక్ అగ్నిహోత్ర ఫైర్ అయ్యారు. ఇంతకీ వివేక్ కోపం వచ్చేలా ఆ నెటిజన్ ఏమన్నాడో ఈ స్టోరీలో చూసేద్దాం. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన గత చిత్రం మాదిరిగానే ఈ మూవీకి అదే గతి పడుతుంది అంటూ ఓ వ్యక్తి ట్రోల్ చేశారు. దీంతో సదరు నెటిజన్ కి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వివేక్ డైరెక్ట్ చేస్తున్న ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ మూవీ డిజాస్టర్ అవుతుందని ఓ నెటిజన్ ముందుగానే కామెంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బ్రదర్ మీ వ్యాక్సిన్ వార్ కి ఏమైందో గుర్తుందా, దీనికి కూడా అదే గతి పడుతుంది అంటూ రాసుకొచ్చారు. డైరెక్టర్ వివేక్ ఆ కామెంట్స్ పై స్పందిస్తూ వావ్ ఇది ఎంత మంచి వార్త, ఎందుకంటే ది వ్యాక్సిన్ వార్ మూవీతో మేము చాలా డబ్బు సంపాదించాము. అదే డబ్బుని ఇప్పుడు ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ ని నిర్మించడానికి ఉపయోగించాము, లవ్ యూ అంటూ కామెంట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన ఈ డిస్కషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోవిడ్ మహమ్మారి నుంచి జనాలను కాపాడటానికి వ్యాక్సిన్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్తల స్టోరీతో ది వ్యాక్సిన్ వార్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 28న హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పల్లవి జోషి నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కు చెందిన ప్రొఫెసర్ బలరాం భార్గవ్ రాసిన గోయింగ్ వైరల్ బుక్ ఆధారంగా తెరపైకి తీసుకొచ్చారు. 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 14.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి కమర్షియల్ గా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. 2 భాగాలుగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ గతంలోనే ఈ మూవీని 2 భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక ది ఢిల్లీ ఫైల్స్ ది బెంగాల్ చాప్టర్ మూవీ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. 1940లో బెంగాల్పై తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, గిరిజా ఓక్, నివేదిత భట్టాచార్య, సప్తమి గౌడ, మోహన్ కపూర్ యాక్ట్ చేశారు.